హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్లను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును ఈ ముఠా విదేశాలకు తరలించినట్లుగా అధికారులు వివరాలు వెల్లడించారు. ఫారెక్స్ మనీ ట్రాన్స్ఫర్ల ద్వారా నైజీరియన్లు డబ్బులు పంపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఏదైతే హైదరాబాద్లోని భారీ ఏదైతే డ్రగ్స్ రాకెట్ని అయితే ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు అయితే గుట్టురట్టు చేశారనే చెప్పొచ్చు. దీంట్లోని ముగ్గురు నైజీరియన్స్ని ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ టీంలో మొత్తం 13 మంది అయితే ఉన్నారు. ఈ 13 మందిలోని 2 నైజీరియన్స్తో పాటు ఒక ఫారెక్స్ మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన మనీ ఏజెంట్ను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. మిగతా 10 మంది కోసం ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో టీం కూడా ప్రస్తుతం వాళ్ళ గురించి అయితే గాలిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే ఈ నైజీరియన్స్ అందరూ కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున డ్రగ్స్ అయితే సప్లై చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళని పట్టుకునే సమయంలో కూడా వీళ్ళ దగ్గర 12.5 లక్షల విలువైన డ్రగ్స్ MDMAకి సంబంధించి డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా వీళ్ళని విచారించే సమయంలో కూడా ఒక విస్తుపోయే విషయాలన్నీ కూడా బయటకు వచ్చినట్లే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్కి సంబంధించి గత కొన్నేళ్లుగా హైదరాబాద్తో పాటు ఇటు బెంగళూరులోని అలాగే ఇటు తెలంగాణ బెంగళూరులోనే కాకుండా యుఎస్లో అంటే అమెరికాలో కూడా వీళ్ళు డ్రగ్స్ దందా చేసినట్లయితే ఇప్పుడు మన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే వీళ్ళు ఈ డ్రగ్స్ అమ్మిన తర్వాత దాని మీద వచ్చిన డబ్బులన్నీ కూడా వీళ్ళు విదేశాలకు పంపిస్తున్నారు. అంటే నైజీరియాకి వీళ్ళు ఇక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయితే చేస్తున్నారు. వీటన్ని కూడా మనీ ట్రాన్స్ఫర్ రూపంలోని ఫారెక్స్ రూపంలోని వీళ్ళు ఇక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా వీళ్ళు మనీ లాండరింగ్ కూడా పాల్పడినట్లు కూడా ఇప్పటికే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత కొన్ని నెలల్లోని ఒక 80 లక్షల రూపాయల వరకు కూడా ఏదైతే ఈ డ్రగ్స్ పై వచ్చిన అమౌంట్ మొత్తం కూడా నైజీరియాకి అయితే పంపించారు. గత ఈ 3 ఏళ్లలోని సుమారు 5 కోట్ల వరకు కూడా వీళ్ళు మనీ లాండరింగ్ చేసినట్లయితే ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే వీళ్ళు అంటే మొత్తం 13 మంది టీం అయితే వీళ్ళైతే ఉన్నారు. ప్రస్తుతానికి ఇందులో ముగ్గురిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. మిగతా 10 మంది కోసం ఇప్పటికే పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళని గాలించే పనులు అయితే ఉన్నారు. వీళ్ళు గత కొన్నేళ్లుగా లాటిన్ అమెరికా నుంచి కొకైన్ అలాగే MDMA డ్రగ్స్ లాంటివి అక్కడి నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసి ఇక్కడ భారీ దందా అయితే నిర్వహిస్తున్నారు. ఇటు తెలంగాణలోనే కాదు బెంగళూరులో కూడా వీళ్ళు దందా అయితే నిర్వహిస్తున్నారు. గత నెలలో ఫిబ్రవరిలో చూసుకున్నట్టయితే ఈ నైజీరియాకి సంబంధించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ పెడ్లర్ని అప్పటికే నార్కోటిక్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా ఇక్కడ ఉండి ఇక్కడ ఇలాంటి డ్రగ్స్ దందా అయితే కొనసాగిస్తున్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఇప్పుడు పోలీసులు కూడా ఇటు హైదరాబాద్ ప్రజలకు కూడా ఒక సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా నైజీరియన్లు ఎవరైనా మనీ ట్రాన్స్ఫర్లకు గనక వస్తే వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా తీసుకొని అప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ఇటు మనీ ట్రాన్స్ఫర్ చేసి అంటే ఫారెక్స్ కావచ్చు, వెస్టర్న్ యూనియన్ కావచ్చు, ఇలా పలు రకాల మనీ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సూచిస్తున్నారు. అలాగే మరొక పక్క ప్రజలకు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. నైజీరియన్స్ ఎవరైనా వచ్చి ఇల్లు అద్దెకి గనక అడిగితే కనుక ఫామ్ C పై డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా సంతకాలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళైతే సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఇటు ఇండియాలోకి నైజీరియన్స్ ఒక స్టూడెంట్ వీసా మీద కావచ్చు లేదంటే ఇటు బిజినెస్ వీసాల మీద వాళ్ళైతే ఇండియాకి వస్తున్నారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్నాళ్ళు కామ్గొండి ఆ తర్వాత ఈ డ్రగ్స్ దందాకైతే తెరలేపుతున్నారు. ముఖ్యంగా మొదట్లో వచ్చిన సమయంలో కూడా ఇటు ఇళ్ళ అద్దెకు తీసుకునే సమయంలో కావచ్చు ఇటు మనీ ట్రాన్స్ఫర్ చేసే సమయంలో కూడా ఎలాంటి డీటెయిల్స్ తీసుకోకుండా వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయడం, ఇల్లులు అద్దెకి ఇవ్వడంతో ఇలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయంటూ కూడా ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో అయితే పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డం గత కొన్నాళ్లుగా కూడా హైదరాబాద్లో విచ్చలవిడిగా డ్రగ్స్ దందాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా లాటిన్ అమెరికా నుంచి వీళ్ళ డ్రగ్స్ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ డ్రగ్స్ దందా చేస్తున్నారు. ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా డ్రగ్స్ దందా అయితే చేస్తున్నారు. అమెరికాలోని కొంతమంది యువకులను లొంగబరుచుకొని వాళ్ళకి అక్కడ డ్రగ్స్ దందా చేసిన తర్వాత అమెరికా నుంచి ఇండియాకి అమౌంట్లు అయితే పంపిస్తున్నారు. ఇండియాకి పంపించిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ ద్వారా నైజీరియాకి అయితే పంపిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు మాత్రం ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి కూడా పూర్తిగా అవగాహన అయితే కల్పిస్తున్నారు. మరొక పక్క అనేక దారుల్లో కూడా ఈ డ్రగ్స్ దందాకు సంబంధించి పూర్తిగా అడ్డుకట్ట అయితే వేస్తున్నారు. ముఖ్యంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పబ్బుల్లోని అర్ధరాత్రి ప్రతి పబ్బుల్లో డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయనేది దానిపై పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే పబ్స్లోని కొంతమందికి డ్రగ్ టెస్టులు చేస్తున్నారు. ఇందులో డ్రగ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఇప్పటికే నార్కోటిక్ సంబంధించిన కేసులు కూడా వాళ్ళపై వేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇటు హైదరాబాద్లో డ్రగ్స్ దందాకి చెక్ పెట్టే విధంగా కూడా పోలీసులు వాళ్ళ రూపకల్పన అయితే చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు తాజాగా ఈ నైజీరియన్ ముఠా గుట్టురట్టు కావడంతో కూడా భారీ పెద్ద డ్రగ్స్ రాకెటే బయటపడిందనే చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు లాటిన్ అమెరికా నుంచి అక్కడికి
రిపోర్ట్ చేసుకోవడం, ఇక్కడి నుంచి ఈ అమౌంట్స్ అన్నీ కూడా మనీ లాండరింగ్ ద్వారా, అంటే మనీ ట్రాన్స్ఫర్స్, ఫారెక్స్ లాంటి మనీ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఇక్కడ నుంచి నైజీరియా కూడా పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు నార్కోటిక్ బ్యూరో వారు చెప్తున్నారు. పూర్తిగా చెకింగ్ లాంటివి భారీ ఎత్తున జరగాలంటూ చెప్తున్నారు. అలాగే మరొక పక్క ఇటు సామాన్య ప్రజలకు కూడా నైజీరియాలకు సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా ఇమీడియట్గా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.